వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తున్నాడు. శ్రేష్టమైన వాగ్దానములు ఇచ్చి బలపరిచి స్థిరపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నా భాగం. భూలోకంలో మనం ఇల్లు మన భాగం అనుకుంటాం, పొలం మన భాగం అనుకుంటాం, వెండి బంగారాలు మన భాగం అనుకుంటాం, అమౌంట్ మన భాగం అనుకుంటాం, లేక నా భార్య, నా భర్త, నా పిల్లలు నా భాగం అనుకుంటాం. భక్తులు దేవుణ్ణి నా భాగము నీవేనని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా భూలోకంలో ఏది సంపాదించినా వాటన్నిటిని ఒక దినాన విడిచిపెట్టవలసి ఉన్నది. అయితే ఇవన్నీ గ్రహించినటువంటి భక్తులు ఏమనుకుంటున్నారంటే, యెహోవా నా భాగము నీవే, నా స్వాస్థ్యము నీవే, నా ఆధారము నీవే, నా దిక్కు నీవే, నా సంతోషము నీవే, నా సమాధానము నీవే, నా ఆనందము నీవే, నా ఆరోగ్యము నీవే, అన్నీ నీవేనయ్యా అని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. అందుకే సమస్తము నీవే గనుక నీ అందే నేను నమ్మిక ఉంచున్నానని భక్తుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి మన జీవితంలో భాగముగా ఉంచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అంటున్నాడు భక్తుడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆ స్వాస్థ్యము నా కోసం నువ్వు దాచిపెట్టి ఉంచావయ్యా అని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉంచాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు ఎన్నో. ప్రియులారా, నన్ను ప్రేమించు వారికి ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. నన్ను ప్రేమించే వారందరినీ కూడా నేను మిక్కుటముగా ప్రేమిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి మన జీవితాల్లో ఒక భాగముగా ఉంచుకోవాలని, ఆయనే మన స్వాస్థ్యమని గ్రహించాలని, ఆయనే మన భాగమని ఎంచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే భక్తులు ఈ పని చేశారు. ప్రియులారా, అలనాడు భక్తులు దేవుని సన్నిధిలో చేరిన ఇశ్రాయేలులకు స్వాస్థ్యమును పంచిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు లేవీయులకు అనగా యాజకులకు దేవుడే స్వాస్థ్యముగా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడే స్వాస్థ్యముగా ఉండునుగాక. ఆయనే మన భాగముగా ఉండునుగాక. ఆయనే మన సర్వముగా ఉండునుగాక. ఆయనే మన స్వాస్థ్యముగా ఉండి మనల్ని వర్ధిల్ల చేయనుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం చాలాసార్లు ఇల్లు లేదు, పొలం లేదు, స్థలం లేదు, నా అని వారెవరు లేరు అని మనం బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడే మనకు స్వాస్థ్యముగా ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోకుండా దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుడు మనకు స్వాస్థ్యముగా ఉన్నాడని, ధైర్యమిచ్చేవాడుగా ఉన్నాడని, స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడని, ఆదరించే దేవుడుగా ఉన్నాడని, ఆరోగ్యం కలుగజేసే దేవుడుగా ఉన్నాడని, అలాగే లేవనెత్తే దేవుడుగా ఉన్నాడని, ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడుగా ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఎలాంటి కొదవలు, ఎలాంటి రోగములు, ఎలాంటి నిందలు, ఎలాంటి అవమానములు ఉన్నా కూడా దేవుణ్ణి మనం భాగముగా ఎంచుకుంటాం. దేవుణ్ణి స్వాస్థ్యముగా ఎంచుకొని భూలోకంలో మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు అలాంటి కృపను, భాగ్యమును, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు
ఈ ఉదయకాల సమయంలో సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన ఆశీర్వాదములతో దీవెనలతో మనందరిని నింపి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరే మాకు భాగమైనందుకు, మీరే మాకు స్వాస్థ్యమైనందుకు, మీరే మా ధైర్యమైనందుకు, మీరే మా ఆనందమైనందుకు, మీరే మా ఆశీర్వాదమైనందుకు, మీరే మా ఆరోగ్యమైనందుకై స్తుతిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో చేరిన బిడ్డలు ఎవరు కృంగిపోయి అలసిపోయి సమస్యలు ఉన్నారు వారందరినీ తండ్రి లేవనెత్తే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి, మీరే వారికి స్వాస్థ్యముగా ఉన్న దేవుడు మీరే తండ్రి. స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ శాంతి, మీ సమాధానం, స్వస్థత కలుగును గాక. వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, ప్రతి విధమైన బలహీనతలన్నింటినీ గర్దిస్తూ ఉన్నారు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చును గాక. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఘనమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో జరుగును గాక. మీకు స్తోత్రాలు. ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలను అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.